బిర్సా ముండా జయంతి నెల 15వ తేదీన దేశవ్యాప్తంగా జరుగుతుంది. దానిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం గిరిజన పాఠశాల కళాశాలల్లో 15 రోజుల పాటు జనజాతీయ గౌరవ దివాస్ అనే నామకరణంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తోందని ఆంధ్రప్రదేశ్ గిరిజన సమైక్య రాష్ట్ర సహాయక కార్యదర్శి బి శ్రీనునాయక్ ఆదివారం అన్నారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ జాతీయ గిరిజన స్వాతంత్ర సమరయోధులు బిర్సా ముండా లాంటి మహోన్నతమైన వ్యక్తి జయంతి ఉత్సవాలు ఈ విధంగా చేయడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. అదేవిధంగా గిరిజన గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు లేక సరైన రోడ్లు లేక డోలి పద్ధతిని అవలంబిస్తున్నారని, అటువంటి గ్రామాలని అభివృద్ధి చేయాలన్నారు. ఆర్థికంగా గిరిజనుల్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయలు సబ్సిడీతో కూడిన రుణాలు అందజేయాలన్నారు. ఆ దిశగా చేస్తేనే సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందినట్లు అవుతుందన్నారు. ఈ నెల 15వ తేదీన గిరిజన సమైక్య ఆధ్వర్యంలో బిర్సా ముండా జయంతిని ఘనంగా నిర్వహిస్తామన్నారు. గిరిజన స్వాతంత్ర సమరయోధులు బిర్సా ముండా జయంతిని కేంద్ర ప్రభుత్వం జాతీయ దివాస్ అనే నామకరణంతో చాలా గొప్పగా నిర్వహిస్తూ ఉన్నారు. ఆ దిశగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ నెల 1వ తేదీ నుంచి మొదలుకొని 15వ తేదీ వరకు అన్ని గిరిజన గురుకుల పాఠశాలలో, గిరిజన కళాశాలలో నిర్వహించాలని చెప్పేసి ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి ఏపీ గిరిజన సంఘ సమైక్య నుంచి మేము ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ప్రధానంగా గిరిజన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులు ఇప్పటికే ఆర్థికంగా అభివృద్ధి చెందక, సరైనటువంటి రోడ్లు వసతులు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అటువంటి గ్రామీణ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకమైనటువంటి నిధులు విడుదల చేసి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఎక్కడైతే ఆర్థికంగా వెనుకబడినటువంటి గిరిజన ప్రాంతాలు ఉన్నారో ఆయా ప్రాంతాలతో పాటు ప్రధానంగా గిరిజన యువతి యువకులకు అలాగే ప్రజలకు మినిమం 5 లక్షల రూపాయల సబ్సిడీతో కూడినటువంటి రుణం కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి మేము గిరిజన సమైక్య నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ దిశగా కనుక ఆలోచన చేస్తే ఖచ్చితంగా గిరిజనులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. అంతేకాకుండా అలాగే కొన్ని గిరిజన ఏకలవ్య పాఠశాలల పరిస్థితి చాలా అధ్వానంగా ఉన్నాయి. అటువంటి పాఠశాలపైన కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి సారిస్తే బాగుండేదని చెప్పేసి మేము గిరిజన సమైక్య నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా బిర్సా ముండా జయంతిని ఈ నెల 15వ తేదీన చాలా గొప్పగా ఘనంగా నిర్వహించేందుకు గిరిజన సమైక్య నుంచి మేము శ్రీకారం చుట్టబోతున్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.